హాయ్ ఫ్రెండ్స్, అలా మేము విజయవాడ పని చూసుకొని మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ మేము చాన్నాళ్ళకి వందే భారత్ ఎక్కుదామని అనుకున్నామండి. సెకండ్ టైం ఎక్కుతున్నాం ఇది. సో వందే భారత్ టికెట్ బుక్ చేశానండి. నైట్ ఈవినింగ్ 7 గంటలకి. సో విజయవాడ నుంచి తర్వాత వైజాగ్కి 11:30కి వెళ్ళిపోద్దండి. సో 4.5 అవర్స్లో వెళ్ళిపోద్ది. సో మాకు కన్వీనియంట్గా ఉంటుంది చెప్పి ఈ టైం బుక్ చేశానండి. సో చాలా బాగుంది లోపల. సో మా మదర్ వైఫ్ కూర్చున్నారండి. సో నేను సపరేట్ కూర్చున్నాను వీడియోస్ తీయడానికి. సో ఇదండి ఈరోజు జర్నీ. సో వందే భారత్ లాస్ట్ టైమే నేను చూపిద్దాం అనుకున్నానండి. సార్ కుదరలేదు, రష్గా ఉందని. సో ఈసారి కొంచెం ఖాళీగా ఉందండి. సో చాలా ఇంటీరియర్ అంతా బాగా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు. లోపల ఫుడ్ ఫెసిలిటీస్ ఇచ్చారు, రెస్ట్ రూమ్స్ అంతా బాగున్నాయి, స్లైడింగ్ డోర్స్ అంతా సెన్సార్ డోర్స్. మనం డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్దండి, తర్వాత మళ్ళీ అదే క్లోజ్ అయిపోద్ది. సో బాత్రూమ్స్, వాష్రూమ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా చేస్తున్నారండి. క్లీనింగ్ టీమ్ సపరేట్గా ట్రైన్లో జర్నీ చేస్తున్నారు వాళ్ళు. సో అలా క్లీన్ చేస్తూ ఉంటారు. వాష్రూమ్ కూడా చాలా నీట్గా హైజీన్గా ఉందండి. వెస్ట్రన్ టాయిలెట్ చూడండి ఎంత బాగుందో. సో మనకు కూడా చాలా నీట్గా అనిపించింది. సో మీకు తీయాలనిపించింది, షార్ట్ తీస్తున్నానండి. సో చూస్తారా, మన క్లీన్ చేస్తున్నారు అలా కంటిన్యూస్గా. ఏ చెత్త పడినా సరే చాలా నీట్గా ఉందండి ట్రైన్ మట్టుకి. సో జనం కూడా బాగానే ఉన్నారు. ట్రైన్కి బాగా అందరూ ట్రావెలింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు బేగా జర్నీ చేసేయడానికి, డెస్టినేషన్కి బేగా వెళ్ళిపోవడానికి. సో ఫ్లైట్ లాగే 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు అండి. ఫ్లైట్ కూడా మ్యాక్సిమం 3 అవర్స్ పడుతుంది కదండి. హైదరాబాద్ నుంచి వైజాగ్ ముందు 2 అవర్స్ ముందు రిపోర్టింగ్ అంతా. సో ఇది బాగుందండి విజయవాడ నుంచి వైజాగ్. సో సేమ్ ఫ్లైట్ లాగే ఇచ్చారండి అంతా. నాకు ముందున కిందన ఛార్జింగ్ వైర్ అన్నీ ఇచ్చారండి. చూసారు, మనకి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫుడ్ వచ్చిందండి. ఫుడ్ కూడా పెద్దగా ఏం హైలైట్గా లేదు, యావరేజ్గా ఉంది, పర్లేదు. టేస్ట్ మనం ఫ్రీగా ఇంక్లూడింగ్ ప్రైస్ కాబట్టి. సో ఇదండి ఈ వీడియో ఈసారికి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.